హలో అండి. అయితే చాలా సార్లు వచ్చిన కామెంట్ నా కొడుకు ఛానల్లో కానీ నా ఛానల్లో కానీ చాలా పెట్టారు. అన్న దొన్నె బిర్యానీ ఛాలెంజ్ చేయి, అమ్మ దొన్నె బిర్యానీ రెసిపీ చేయని చెప్పి. ఇంచుమించు నేను గ్రీన్ చికెన్ చేసిన కదా, సేమ్ అట్లనే ఉంటుంది. కాకపోతే బిర్యానీ, దొన్నె బిర్యానీ అనేది ఫేమస్. అది ఎక్కడ ఫేమస్ ఫుడ్ అనేది మీరు కామెంట్ చేయండి, నాకు ఉంది. అయితే నేను అది నా ఫ్రెండ్ని అడిగి మరి, నా ఫ్రెండ్ ఉంటుంది దాన్ని అడిగి మరీ కనుక్కొని ఆ ప్రాసెస్ చేస్తున్నా. మామూలుగా కొంతమంది యూట్యూబ్లో చూసి అది ఫాలో అవుతుంటారు, నేను అట్లా ఫాలో అవ్వను. నేను ఓన్గా చేస్తా, లేకపోతే నా ఫ్రెండ్స్ని అడిగి. అట్లనే నాయిక్స్లో నా ఫ్రెండ్ ఒకటి ఉంది. అయితే తను అడిగిన నేను, మనకు బ్లడ్ కర్రీ అది వేసి చూపెట్టుకున్నారు కదా మన వాళ్ళు, బోటీలో రక్తం వేసి, అది కూడా దగ్గరలో చూపిస్తా. ఎందుకంటే ప్రాసెస్ అంతా నా ఫ్రెండ్ని అడిగిన. వినాయక చవితి తర్వాత నేనే వస్తా అన్నది, ఒకవేళ వస్తే దాంతో పెట్టిస్తా, మస్తు చేస్తుంది. అయితే ఇగో నా మనవడు మనవరాలు అయ్యన్నారు. నాకు కూడా కొంచెం నించోడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది ఎందుకో ఈరోజు. అయితే ఏం చేద్దాం అనుకుంటున్నా, మీరు డైట్ గురించి అడిగారు కదా టిప్స్, అవన్నీ కూడా క్లియర్గా టిప్స్ చెప్తా. మన వీడియోని అయితే ఫాలో అవ్వండి. మా వాడు ఏదో పడేసిండు, మధ్యలో బంద్ చేసిన నా మనవాడు చేసిన కోతి పనికి. అయితే డైటింగ్ కోసం మంచి మంచి టిప్స్ చెప్తా, ఫాలో అవ్వండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనం తినుకుంటూ ఫాలో అయ్యేది, నేను ఫాలో అయ్యేది, నాకు తెలిసినవి నేను మీతో షేర్ చేసుకుంటా. వీడియో అయితే కంప్లీట్ చూడండి. ఇక్కడ నించొని చెప్పలేను కాబట్టి కూర్చొని చాలా షార్ట్ అయ్యేలాగా 30 minutes లోపే నేను వీడియోని అయితే కంప్లీట్ చేస్తా. మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దొన్నె బిర్యానీతో పాటు డైట్ టిప్స్ కూడా. అట్లనే నా మనవరాలి ఫీవర్ 3 రోజుల నుంచి తగ్గుతలేదంట. నిన్న నేను ఫోన్ చేసినప్పుడు అమ్మమ్మ అని ములిగింది. ఇక పట్టుకరా అని చెప్పే వరకు ఇంకా నైట్ పట్టుకొచ్చారు. ఎట్లా ఈరోజు హాలిడే, రేపు హాలిడే, ఎల్లుండి హాలిడే, ఇంక ఉండి వెళ్తారులే అని చెప్పి పిలిపించిన. అయితే ఇదేంది అంటారేమో, అదంతా దీనికి దానికి ఏం సంబంధం లే, అది తింటే దాని ఇష్టం, తినకపోతే కూడా పోనీ, జ్వరం తగ్గిపోయింది. అయితే ఎక్కడన్నా ఇట్లనే తిరిగి పడి చేసి ఇట్లుంటే నేనైతే ఇది వేస్తా, బద్ది నా కాలి మెట్టి తీసుకొని బద్దేస్తా అన్నట్టు, చెప్పు తీసుకొని తెగదీసేస్తా. ఏదైనా ఇట్లా మా అమ్మమ్మ ఇట్లా చేస్తుండే, నేను ఇప్పుడు అమ్మమ్మనే కదా, సో నా వాళ్ళకి ఇట్లా చేస్తుంటా అన్నట్టు. అయితే ఇది వేస్తే ఏంటంటే చెప్పిడలు ఉంటే పోతుంది అనేది ఒక నమ్మకం. మన పెద్దవాళ్ళు చెప్తే మరీ పిచ్చిగా ఎవరో పంతులు చెప్పగానే ప్రమోట్ చేయగానే వాళ్ళు 20,000 వేసి పూజ చేస్తామమ్మ, శాంతిలు చేస్తానంటే అవన్నీ నేను తక్కువ కూడా నమ్మ. ఇట్లా చేయాలి అది అని అంటే నేను కొన్ని మాత్రం నమ్ముతా, కొన్ని నమ్మాలి కూడా. మా దగ్గర మేము పూజలు చేసి మా పంతులు మేము ఇది ఎవరో ఇట్లా ఈ మధ్య బాగా అడుగడుగున ప్రమోషన్లకు ఎగబడ్డారు పంతులు, వాళ్ళందరూ ఫ్రాడ్. అందుకే నన్ను ఎంత ఎంబడబడి అమ్మ మా గురించి చెప్పండి అన్న కూడా నేను చెప్పా అసలు అలాంటివి. ఎందుకంటే అవన్నీ కూడా ఫ్రాడ్ చేస్తాను. మీకు ఆ పూజ చేయాలి, ఈ పూజ చేయాలని. పూజలకు చింతకాయలు రావు. పిల్లలు లేకపోయినా విదేశీ ప్రయాణం ఇవన్నీ ఏదో చెప్తుంటారు. పిల్లలు లేకపోతే పూజలు చేస్తే పిల్లలు పుడతారా అండి? భార్య భర్త ప్రేమగా ఉంటే పిల్లలు పుడతారు. సో అది నా కాన్సెప్ట్. కొన్ని మాత్రం వింటానంతా. ఇది ఏంటంటే ఇది బాగా తగ్గుతూ ఉండే, బాగా తగ్గేటప్పుడు ఏమవుతుందంటే నేను ఈ వామ ఏంచి బాగా కచ్చపచ్చ నల్లగొట్టి ఇట్లా మూటలు కట్టేస్తా. వైట్ బట్టలు కట్టాలి, నా దగ్గర వైట్ లేక ఇట్లా కట్టినా. అయితే ఇట్లా కట్టేసి ఇది ఏం చేస్తుంది అంటే దీనికి నసనస దగ్గు వచ్చినప్పుడల్లా ఇట్లా వాసన చూసుకుంటుంటది. రాత్రి మామూలు ఆ మూటలు వాసన వస్తుంటది కదా, ఇంకా దగ్గు అనేది రాదు. మంచిది ఆ వామ అనేది, డైరెక్ట్ తింది ఇది. అందుకే ఈ పని చేసిన. ఇదేమో పసుపు తాడేసి ఎటువంటి ఇదే లేకుండా పసుపు తాడేసి కొంచెం కనురెప్ప, ఒక గోరు, ఒక గడప దగ్గర కొంచెం ఇది తీసేసి ఇది పెట్టి కట్టి దేవుడికి ముక్కొని ఇట్లా కట్టడం. అట్లనే ₹1 తీసుకొని దేవుడికి ముడుపు కట్టి ఇట్లా కడతాం మన దాడికి. ఇక అట్లా ఇక పోవే. ఇవన్నీ కూడా నేను తెచ్చాడు కూర్చొని చేస్తా. ఏదైతే ఇది కలుపుకొని వెళ్తా. చికెన్ క్లీన్ చేసుకున్నా. ఇందులో పసుపు, కారం, ఇవన్నీ కూడా మీకు తగినంత వేసుకోవచ్చు. మీకు ఎంత తగితే అంత. ఉప్పు అయితే అందరికి తగింది ఒకటే ఉంటుంది, కారం అయితే కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది. కానీ ఇక ఉప్పు ఇవన్నీ వేసి పెరుగు వేసేసి ఇది కలిపి పెట్టేస్తా. ఉప్పు, పసుపు, కారం, పెరుగు వేసిన. ఇది మంచిగా ఇది పట్టేస్తుంది. చూసిరా, ఈ మధ్య ఎంతో 3-4 రోజులు అయినట్టుంది నేను చికెన్ తినక. నాకు అనిపిస్తుంది అట్లా ఫీలింగ్.
నిజానికి నా బిడ్డ చేసింది నిన్న నాకు తినబుద్ధి కాలేదు తింటే నేనైతే తిరిగి లాగించాలి. ఇగో ఇట్లా కలిపేసి ఇగో దీన్ని ఇట్లా పెట్టేస్తాం. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, ఇగో చెక్క, ఇలాచి, లవంగం, అట్లనే కొన్ని ధనియాలు, అట్లా పేస్ట్ అవ్వడం కోసం ఇందులో కూడా కొంచెం పెరిగేసుకుంటాం. వేస్తావా? ఏం చేసినా కానీ ఇది మిక్సీలో పట్టుకోవాలి. నాకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఉంది కాబట్టి వేయలేదు, లేకపోతే ఇందులో ఎల్లిపాయలు అల్లం ముక్క వేసేసుకోవాలి. నాకు పేస్ట్ ఉంది, పేస్ట్ వేద్దామని చెప్పి వేయలేదు. ఇంకా అక్కడికి వచ్చేస్తా. చూసిరా స్టవ్, ఇది నేను ట్యాగ్ చేస్తా. ట్యాగ్ ప్రోడక్ట్లో చూడండి 1800 2000 లోపే ఉంది. కానీ ఇది నాకు ఎంత యూజ్ అవుతుంది అంటే గ్యాస్ అయిపోగానే ఇక అటు ఇటు తలనొప్పులండి. ఈ మధ్య అయితే మొత్తం దీనిపైనే వండేసిన, అంతా క్లీన్ కూడా చేయలేదు. అయితే ల్యాండ్కి వెళ్దామంటే ఏమో ఓపిక లేదు. ఇక ఇంట్లోనే కూర్చొని నిమ్మలంగా చేద్దాంలే అని చెప్పి ఇక మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు కొంతమంది పెద్ద గ్యాస్లు క్యారీ చేస్తుంటారు. ఇది ఈజీగా క్యారీ చేయొచ్చు, ఈజీగా కుక్ చేసుకోవచ్చు. చూడండి హీట్ కూడా ఏం తగలదు మంచిగా. ఇట్లా ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. సేమ్ అట్లా ఈ ప్రోడక్ట్ కూడా నేను మొన్న మీకు పెట్టినాను కదా, ఈ ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది. అగారో వాళ్ళది, అగారో. అట్లనే ఈ ప్రోడక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇండస్ వ్యాలీ ఈ పాత్రలు అయితే జల్దీ అయిపోతుంది కుకింగ్. అయితే నేను స్టార్ట్ చేస్తా కుకింగ్ని చాలా ఈజీగా. అట్లనే టిప్స్ చెప్పినా కదా, ఇది చూస్తూ మీరు టిప్స్ వినండి. చాలా సింపుల్గా చాలా న్యాచురల్ పద్ధతిలో నేను చెప్తా. కొంతమంది ఏం చేస్తారంటే మెడిసిన్స్తోని దాంతో దీంతో తగ్గాలని ప్రయత్నిస్తుంటారు. ఈ మధ్య కొంతమంది తగ్గి 20-30 కిలోలు ఇట్లా మేము తగ్గినాం అని అంటారు కదా వేరే వేరే పేజీలలో. అవంతా కూడా మెడిసిన్స్తో తగ్గేది. అది దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఏదైనా తరతరాల రోగాలు ఉన్నా ఏమన్నా ఉన్నా చాలా ఎఫెక్ట్ని ఇస్తుంది. అంటే వాళ్ళ తరాలు ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉన్నా చేసినా అట్లా అలాంటిది చాలా కష్టం అట్లా తగ్గించడం. న్యాచురల్గా తగ్గడం బాగా. పొట్ట బాగా ఎక్కువ ఉందనుకోండి, పొద్దున్నే 3 ఎల్లిపాయలు మంచిగా ఎంతంతలా 3 ఎల్లిపాయలు, 1 స్పూన్ తేనె. నేను చెప్పేది టిప్స్ 1 నెల మీరు పాటించండి. అమ్మ మీరు చెప్పేది కరెక్టే, సూపర్ వర్కౌట్ అయిందని మీరే చెప్తారు. మార్నింగ్ లేవగానే లెమన్ జ్యూస్ తాగండి. లేదు ఏది గోరువెచ్చటి నీళ్ళల్లో 1 నిమ్మరసం పెట్టుకొని అందులో 1 స్పూన్ తేనె వేసుకొని తాగండి. అదొకటి. అది ఎట్లా అంటే 1 చెంబు నీళ్ళు తాగాలి. బాగా ఫుల్గా తాగేసి కొద్దిగా అటు ఇటు తిరిగితే మంచిగా వాష్రూమ్ వెళ్ళేసి వస్తారు. సేమ్ అట్లా కాకుండా వేరే అంటే 3 ఎల్లిపాయలు, 1 స్పూను తేనె. కొంచెం మంట తగ్గిస్తా, కాగిపోతుంది. ఫస్ట్ ఆనియన్ వేస్తుంది, నేను వేగిపోయింది. ఇది చేస్తూ చెప్తా. నేను చెప్పేవన్నీ కూడా చాలా మందికి తెలిసి ఉండొచ్చు, చాలా మంది తెలియకుండా కూడా ఉండొచ్చు. సో తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా. ఎందుకంటే ఈ మధ్య ఎక్కడికి పోయినా లావు అనేది ఒక పెద్ద ప్రాబ్లం లాగా. ఏంటి అసలు ఎంత ముద్దుగా బొద్దుగా ఉంటేనే ఎంత మంచిగా. మన సావిత్రి అలనాటి నటి సావిత్రి ఎంత ముద్దుగా ఉంటే మన సౌందర్య ఎంత ముద్దుగా ఈ ముద్దుగా ఇది బొద్దుకున్నారు కాబట్టి వాళ్ళు ఎంత మంచిగా ఇట్లా పక్కగా ఉంటారు. ఆ పక్కగా కొంతమందికి నచ్చుతారు, అది ఎట్లా నచ్చుతారేమో కానీ. కాకపోతే మరీ హెవీగా లావు అనేది ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. హెవీగా లావు అవ్వకూడదు. నేను ఈ మధ్య కేవలం ఊరికే ప్రయత్నం చేస్తాను. నేనేం పెద్ద లావు లేను. నేను ఎప్పటికప్పుడు నేను ఫుల్గా తిన్నా కూడా నేనే కాదు మా ఇంట్లో అందరూ కూడా మేము ఫుల్గా తింటుంటాం. నాన్ వెజ్ దానికి తగ్గట్టే మేము మెయింటైన్ చేస్తాం. చేయకుండా ఉంటే అట్లా గిన్నెలు తిని మేము ఇట్లా ఉంటాం. సో మేము మెయింటైన్ చేస్తాము. ఇంకోటి మీరు గమనించినట్లయితే నా టిప్స్ అన్నీ కూడా నేను తినే విధానంలోనే మీకు కనిపిస్తాయి. చాలా మంది చెప్తుంటారు కూడా, అమ్మ మీరు తినే విధానం కానీ మీరు వండుకునే విధానం కానీ ఇది చాలా హెల్దీ అని చెప్పి చాలా మంది అంటుంటారు. తెలంగాణలో ఏమనుకుంటారంటే ఉడికిన కూరలు నీళ్ళ కూరలు ఇట్లా అనుకుంటారు. నేను ఈరోజు క్లియర్గా చెప్తా, మీరు పాటించడంటే 1 నెల 2 నెలలు మరీ ఏళ్ల నుంచి లావుగా అయిపోయి
ఇంకా అదే దాన్ని ఏమంటారు లావుగా ఉండే ఒబేసిటీ అంటారు కదా, వాళ్ళకి మాత్రం కొంచెం టైం పడుతుంది. కానీ ఖచ్చితంగా రిజల్ట్ అయితే లేట్ రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. అయితే మార్నింగ్ నేను చెప్పినా కదా, వేడి నీళ్ళలో గోరువెచ్చటి నీళ్ళలో 1 స్పూను తేనె, నిమ్మరసం, అదేం మనకు పెద్ద ఇదే కాదు, ఒక 5-6 నిమ్మకాయలు తెచ్చాడు వేసుకున్నాం అనుకోండి, 10 రోజులు 15 రోజులు వస్తాయి. తేనె ఎక్కడ చూసినా మనకు డబ్బాలు దొరుకుతున్నాయి, మంచిగా ప్యూర్లో కూడా డబ్బాలు దొరుకుతున్నాయి. ఇంకా హాట్ వాటర్ పొద్దున్నే ఇంత వేసుకొని ఈ ఛాయలు అనేది మాత్రం బంద్ చేసి పడేయండి. ఒకవేళ మనకి హెవీగా మనం ఎడిక్ట్ అయిపోయింటే 2-3 టైమ్స్ సిప్ చేసేలాగా ఇంత పోసుకొని తాగండి అంతే. నా బిడ్డకి మెయిన్ అదే మస్తు, అది ఛాయ్ పిచ్చిది, తాగుతా ఉంటుంది. ఈ మధ్య మస్తు చాలా పనిచేసిందిలే. అయితే ఛాయలు అనేది తగ్గించేసేయండి. చెప్పినా కదా 2-3 సిప్ చేసేంత మాత్రం పోసుకొని తాగండి. అయితే దానికి బదులుగా గ్రీన్ టీ తాగండి. గ్రీన్ టీ లేదు అంటే ఉత్త చెక్క వేసుకొని వాటరు, ఉత్త చెక్క వాటరు లేదా జీరా వాటరు. మార్నింగ్ లేవగానే పడగడుపులో లెమన్ జ్యూస్, హాట్ వాటర్తో లెమన్ రసం తేనె వేసుకొని, లేదా లేవగానే హాట్ వాటర్ తాగేసి తర్వాత 3 ఎల్లిపాయలు కొంచెం తేనె, 1 స్పూన్ తేనె తీసుకొని 3 ఎల్లిపాయలు పెట్టుకొని తినేసి నమిలేసి బాగా మింగేసి అటు ఇటు తిరిగి వెంటనే మస్తు మంట వస్తుంది. కడుపులో మంట మొత్తం ఇట్లా తిప్పేస్తుంది. కొద్దిసేపు ఒక 2-3 మినిట్స్ వచ్చుకున్నామంటే చాలు. అదేమవుతుందంటే లోపల మొత్తం మన ఎక్స్ట్రా కొలెస్ట్రాల్, ఎక్స్ట్రా ఫ్యాట్ని అనేది కరిగించడానికి చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు వాకింగ్ చేసే ప్లేస్ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఇప్పుడు నాకు బాల్కనీ వరండా ఉంది కొంచెం, నేను అటు ఇటు 2 రౌండ్లు వేస్తాను. ఒకవేళ ఆ 2 రౌండ్లు వేసే టైం కూడా మనకు అంటే ఆ ప్లేస్ కూడా మనకు లేదంటే ఇంట్లో అయినా తిరగచ్చు. ఒకవేళ మనకు ఆ ఇంట్లో కూడా తిరిగే ప్లేస్ లేదు అంటే ఏమో పడుకొని ఎల్లెలకు పడుకొని ఉంటాయి కదా, కాళ్ళు సైకిల్ తప్పినట్టు ఇట్లా చేతులు ఊరికి మీరు ఎంత ఆడిస్తే అంత మనకు క్యాలరీస్ డౌన్ అయినట్టే. ఇప్పుడు కూర్చోన్నాం కదా, కూర్చొని లేస్తేనే కొంచెం మనకు ఇదైనట్టు, అంటే మనలో మన బాడీలో ఎంత యాక్టివిటీ ఉంటే మనకు ఒంటికి అంత మంచిగా అన్నట్టు. కొంతమంది బేజారైపోతుంటాం, కూర్చొని లేవడానికి కూడా ఇబ్బంది పడుతుంటాం. కానీ అట్లా కాదు, ప్రతి చిన్న యాక్టివిటీకి కూడా మంచిగా ఇట్లా పెద్దవాళ్ళు ఉంటారు ఏం చేయలేకపోతున్నారు, మెల్లగా ఆ బట్టలు మీద చెడేసుకొని బట్టలు మడత పెట్టడము చేయడము, కొంచెం కాళ్ళు చేతులు మనకు ఊపుతుంటాయి ఆపుతుంటాయి అట్లా. ఇది ఇంపార్టెంట్. మార్నింగ్ తాగగానే ఈ చెక్క వాటర్ చెప్పినా కదా, ఓన్లీ ఈ చెక్క వాటర్ తీసుకొని చెక్క వాటర్ అయినా తాగండి, లేదా లవంగం ఉంటే లవంగం చేసుకొని లవంగం వాటర్ అయినా తాగండి. అట్లనే జీరా పౌడర్, జీరా వేసుకొని ఆ వాటర్ అయినా తాగండి, లేదా వాము. మన ఇంట్లో ఇవన్నీ ఉండేటివే, మీకు ఏ ఒక్కటి ఉన్నా చాలు. నా మనవాడు అటు ఇటు తిప్పుతుండ లైట్ ఆడ పెట్టినా. అయితే మీ ఇంట్లో ఇవన్నీ ఉంటాయి, ఒకటి లేకపోయినా ఒకటి ఉంటుంది మన ఇంట్లో, ఇదే అని లేదు. కానీ ప్రతిరోజు ఏదో ఒకటి ఇది మాత్రం కంపల్సరీ చేయాలి. జీరా వాటరు, లేదా చెక్క వాటరు, లేదా లవంగం వాటరు, లేదా ఏం చెప్పినా గ్రీన్ టీ, తేనె, లెమన్ రస్, ఇట్లా ఇవన్నీ మన మాటల్లో. ఇగో ఇది ఏగిపోయింది, ఇందులోనే కరివేపాకు, అట్లనే ఇగో ఒక ఆకు, మావాడు వద్దంటాడు లేనుకోలే, ఇగో ఇది తప్పుని అది వేస్తున్నా. అట్లనే ఒక చెక్క, ఇగో 2 లవంగాలు, ఇగో లెక్క పెట్టేసేంత 4 లవంగాలు, 2 ఇలాచీలు. ఎందుకంటే చాలా సింపుల్గా చాలా ఇదిగా. ఈ రెసిపీ ఎక్కడో కామెంట్ చేయండి, నాకైతే తెలుసు, మన వాళ్ళకి ఎంతమంది తెలుసో తెలుసుకున్నాం. ఏగిపోయింది బాగా. ఇందులో టమాటా వేద్దాం. కొంతమంది అంటారు టమాటా వేయద్దు అంటారు, ఒక టమాటా వేసుకోవాలి. నేను అడిగినా, నాకు డౌట్ వచ్చి టమాటా వేస్తారబ్బా అంటే లేదు వేస్తారు, వేయాలి అన్నది. ఇప్పుడే వాసన అయితే అది పోతుంది మొత్తం. నాకైతే నిమ్మలంగా ఎడుగుతాను, భలే ఉంది అబ్బా. ఇందులోనే నేను చికెన్ మసాలా వేస్తున్నా, ఎందుకంటే చెక్క లవంగాల గరం మసాలా వేస్తలేను, చికెన్ మసాలా తెచ్చి వేసుకున్నాను. ఇందులోనే అల్లం ఎల్లిగడ్డ, మనకు చికెన్కి రైస్కి అంతా సరిపడా అల్లం ఎల్లిగడ్డ వేస్తున్నాం. అట్లనే ఇందులో మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇదే, మన మెయిన్ ఇంగ్రీడియంట్ లక్ష్మీకొండ. ఉప్పు తెచ్చివా? ఉప్పు డబ్బా టిఫిన్ వేయాలి. నీకు రైస్ స్పెషల్ రెసిపీ ఈరోజు.
ఇందులో మన చికెన్ వేసేద్దాం. ఇతనే తినాలనిపించినట్టుంది అసలు. నేనేంటంటే ఎక్కువ వేసేస్తా ఇది, అందుకు కలర్ కొంచెం డౌన్ అవుతుంది. మనకేమరా అంటే ఒక ముక్క లేకపోతే అది తిన్నట్టుంటుంది, కానీ సరిపోతుందని అనుకుంటున్నా. ఇక మళ్ళీ రైస్ పట్టదు, ఇది కొంచెం పెట్టింది. దాన్ని అట్లా కొంచెం ఉప్పు అల్లమెల్లిగడ్డ వేసి అందులో అల్లమెల్లిగడ్డ వేసేసి అట్లా పెట్టేసిన అనుకో అది అయిపోతుంది. అది బాగా ఉడికిచ్చేద్దాం. ఇది రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకొని పెట్టుకోవాలి. ఇంకా మనకు తెలిసిందే కదా. ఇందులో నేను కొంచెం అల్లమెల్లిగడ్డ ఉప్పు వేసి ఇచ్చేస్తాను. అందులో పెరుగు అది వేసినాం కదా, కొంచెం చికెన్ మసాలా వేసేసి పొయ్యి మీద పెట్టి అది ఎక్కువ అయిపోతుంది. అరే ఆయనతో ఉప్పు వేసినేమో, ఉప్పు వేసిన, పసుపు కారం వేసిన. నాన్న ఇంట్లో కొంచెం చికెన్ మసాలా ఆయిల్ వేసి పెట్టేసి నాన్న. వాసన అయితే గుమ్మాలిచ్చిపోతుంది. మా వాడు చూస్తుండు, తిరిగి మరీ చూస్తుండు. రా కలబెడితే హెల్ప్ చేద్దు అమ్మమ్మకి. ఏమన్నా పని చేయమంటే వస్తాడు, ఏదో పెద్ద బాగా చేసేటట్టు. కలుపు. ఎప్పుడు ముక్కు మీద ఇది చెమట పడుతుందేమో పొయ్యిగా అయిపోయింది. అయితే మార్నింగ్ ఇది చెప్పేసిన కదా టిప్పు, అది పాటించండి కంటిన్యూ. ఇంకోటి పెద్ద మిస్టేక్ ఏంటంటే కొంతమంది చేసేది, అబ్బా నేను డైట్ చేస్తున్నా, నేను పొద్దున లెమన్ వాటర్ తాగినా, ఇంకా నేను తిన్నా లావైపోను, ఏదో మ్యాజికల్ నేను స్టార్ట్ చేసినా ఇంకా తగ్గిపోతా, ఇక తినొచ్చు బాగా. ఒక్క పూట ఎండగట్టుకురు అనుకో, ఇంకొక పూట ఏం కాదు నేను ఎండుతున్నా కదా ఎట్లాగూ, ఈ పూటే కదా ఏం కాదు, ఈ పూటే కదా ఏం కాదు అని ప్రతి పూట కూడా వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఉంటే ఇదే కదా ఏం కాదు, ఇదే కదా ఏం కాదు అని తింటుంటారు. డైట్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకా పెరిగిపోతారు వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్తో. అది అస్సలు పెట్టుకోకండి. మీరు డైట్ స్టార్ట్ చేసిరంటే 1 నెల వరకు ఏ ఫుడ్ అయినా సరే నేను డైట్లో ఉన్నా కదా ఇంతే కదా అని అస్సలు లైట్ తీసుకోవద్దు. మెయిన్ థింగ్ ఇది మాత్రం బ్రెయిన్లో ఉండిపోవాలి. అయితే ఇంకా లంచ్, టిఫిన్, బ్రేక్ఫాస్ట్ చెప్తా. కానీ ఫుడ్ తినకుండా అసలే తినకుండా కొంతమంది ఉంటారు. అసలే తినకుండా ఉంటే గ్యాస్ ఫామ్ అయిపోతుంది. ఇక తేపులు అవి ఇవి తర్వాత తిన్న అరగదు, అది మళ్ళా అదొక ఇబ్బంది కింద వస్తుంది. బ్రేక్ఫాస్ట్ ఊళ్ళో వాళ్ళైతే చద్దన్నం, మనకు మంచిగా ఇష్టమే కదా, ఇంత చద్దన్నం మరి ఓవర్గా లేకుండా ఇంత చద్దన్నం మనకు అలవాటు ఉంటే పచ్చి ఉల్లిగడ్డ సద్దన్నం తినండి. అసలు ఉల్లిగడ్డ చాలా మంచిది పచ్చి ఉల్లిగడ్డ తింటే. నేనైతే అప్పుడప్పుడు పెరిగేసుకొని చద్దన్నం అంటే చద్దన్నం వేడైనా అయినా సరే వేసుకొని పచ్చి ఉల్లిగడ్డ తింటాను. పచ్చి ఎల్లిపాయలు తినే అలవాటు ఉంటే తినండి. నాకు పచ్చి ఎల్లిపాయలు తినే అలవాటు ఉంది, పచ్చి ఉల్లిగడ్డ తినే అలవాటు ఉంది. టమాటా చట్నీ చేసుకున్నాను అనుకోండి, అందులో నేను పచ్చిమిర్చి నంచుకుంటూ ఉంటాను, మీరు చూస్తారు. కానీ నేను పచ్చి ఎల్లిపాయలు కూడా తింటాను. పచ్చి ఎల్లిపాయలు చాలాసార్లు తింటాను. ఎక్కడన్నా బయటికి పోతున్నానంటే తినండి, ఎందుకంటే నోరంతా వాసన వచ్చేస్తుంది ఉల్లిపాయలు. లేకపోతే పచ్చి ఎల్లిపాయ నేను ఎక్కువ వాడతాను అండి. అది చాలా మంచిది. పచ్చి ఎల్లిపాయ తినేది అలవాటు చేసుకోండి మీరు కూడా, అది చాలా మంచిది మన డైట్కి. అట్లా పచ్చి ఉల్లిపాయతోనే చద్దనం కొంచెం తినేసేయండి. ఇగో మనకు ఆల్మోస్ట్ ఇది ఉడికిపోవచ్చింది చూడండి, నూనె వేస్తుంది.
అసలు ఇదే ఇట్లా పెట్టుకుని ఇట్లా తినేటట్టు అయిపోయింది. మంచిగా పల్లె ఫ్లేవర్ అయితే పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసినా కదా మస్తు ఫ్లేవర్ ఉంది. ఆడేంటంటే నేను కట్టెల మీద పొయ్యి కాడ చేస్తున్నా కదా, నాకు ఇబ్బందితో నేను ఏది ఫ్లేవర్స్ కూడా ఆస్వాదించలేకపోతున్నా. నా కొడుకు మంచిగా చేసేసిండే కానీ వెళ్తా మళ్ళీ వెళ్ళకుండా ఏం లేదు. మన వీడియోస్ చాలామంది మన వంటలు అయితే చాలామంది ట్రై చేస్తారు. టమాటా చట్నీ కానీ ఇదేంటిది గోంగూర అదేంటిది మునగాకు తాలింపు కానీ, చికెన్ బిర్యానీ కానీ, ప్రాన్ బిర్యానీ కానీ, మొన్న చేసిన కాకరకాయ పచ్చడి, అంతకుముందు చేసిన నిమ్మకాయ పచ్చడి, శామగడ్డ కూర అయితే ఎంతమంది అసలు శామగడ్డ కూర చాలామంది ట్రై చేసారంట. అమ్మ అసలు చాలా బాగుంది, చాలా బాగుంది, మా ఇంట్లో అందరికీ నచ్చిందని. చికెన్ బిర్యానీ మొన్న నేను బిర్యానీ చేసి పెట్టినా, అది ట్రై చేసి తిన్నారంట, వాళ్ళ పిల్లలతో సహా తిన్నారంట. చాలా బాగుంది, ఇంకా మీదట మేము ఇదే ప్రాసెస్ చేస్తామని చెప్పారు. అయితే రైస్ వేసేసిన ఇలా ఈ చికెన్ ఈ ఆకుల్లో ఇట్లా వచ్చిందనుకో ఏమో మనకి వాటరు ఎక్కువ అనిపిస్తుంది, కానీ ఇది పట్టదేమో అనిపిస్తుంది ఇంత. సో నేను కొంచెమే వేస్తాను, నాకు అందాజు నాకు తెలుసు ఇంత పట్టదు, ఎందుకంటే చికెన్లో వచ్చింది. ఇప్పుడు నేను అందులో వేసేస్తాను వాటర్, గ్రీన్ చికెన్ లాగా అయిపోతుంది. నాన్న ఈ వాటర్ వేసి నాన్నల్లా గుమ్మలాట నేను గుంచుతుంది కదా, ఇప్పుడే వేసిన నాన్న కొద్దిసేపు అయితే కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు ఇది పెడితే జర కిందికి అయితే నిండా ఉంది కదా, జర పైది పెట్టేద్దాం. ఉప్పు ఫైనల్గా ఉప్పు వేస్తాను, ఉప్పు ఎంత సరిపోలేదు చూసుకొని. చికెన్ పీసులలో ఏమో కారం అది వేసిన, పచ్చిమిర్చిలో ఇళ్ళేమో పచ్చిమిర్చి వేసిన. సో కారం కానీ అది కానీ ఇది కానీ అసలు ఎంత బాగుందంటే అందుకే మన వాళ్ళు ఎంత కలర్ ఇచ్చారు అనుకుంటున్నాను. చూడండి సింపుల్గా అయిపోయింది కదా, సింపుల్గా మీరు ట్రై చేసేయచ్చు. నేను కూర్చుంటే 4 ముచ్చట్లు చెప్పుకుంటూనే అయిపోయింది. అయితే పొద్దున్నే చద్దన్నం తినే వాళ్ళైతే చద్దన్నం ఉల్లిగడ్డ తినేసేయండి. లేదు అంటేనేమో నిమ్మకాయ పచ్చ, ఈ మామిడికాయ ఊరగాయలకి వెళ్తారంటే నిమ్మకాయ పచ్చ ఏంటంటే ఉప్పు పసుపు వేసి ఊరేసుకుంటాం కాబట్టి పొద్దున్నే నిమ్మకాయ తిన్నా కూడా చాలా మంచిది. మన పెద్దవాళ్ళ ఫుడ్ అలవాట్లు ఎట్లున్నాయంటే ప్రతీదీ ఆరోగ్యంగా ఉండే మన పెద్దవాళ్ళ అలవాట్లు ఇప్పుడు అన్నీ కూడా పోతూ ఉన్నాయి. ఇంకా వంటలు చెప్తా ఉన్నా కదా, వంటలు అన్నీ ట్రై చేసినట్టే చాలా బాగున్నాయంట. మన రెసిపీస్ ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మళ్ళీ ఇక్కడికి వస్తాను, నేను అటు ఇటు వెళ్ళిపోతుంటా. లేదు నేను సద్దన్నం అన్నం అది తినే అలవాట్లేదు, మాకు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఇట్లా తినేది ఉంది అంటే టిఫిన్స్ తినేది ఉంది అని అంటే ప్లెయిన్గా సాఫ్ట్గా జీడిపప్పులు అన్నీ వేయకుండా ఉత్త రవ్వతోనే ఉప్మా చేసుకొని తింటే అది తినండి. ఆ రవ్వలో కూడా క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు ఏమైనా వేసుకొని చేసుకుంటే చేసుకోండి. ఆయిల్స్ అయితే చాలా తగ్గించండి, ఆయిల్స్ తక్కువ వాడాలి. అట్లనే ఉప్పు కూడా ఎక్కువ వాడద్దు, నార్మల్గా వాడాలి. కొంతమంది ఉప్పు ఎక్కువ వాడుతుంటారు. ఇప్పుడు నేను తినే ఫుడ్కి ఎవరింటికన్నా నేను తిననీకపోతే ఎవరింట్లో ఎప్పుడన్నా తింటుంటే నాకు ఉప్పు కష్టం అనిపిస్తుంది, అట్లా వాడుతుంటారు. ఉప్పు ఎక్కువ వాడకండి. కారం అంటారా, కారం కొంచెం మన ఒంటికి పడుతుందంటే కారం కొంచెం అటు ఇటు అన్నా ఏం కాదు, ఏదైనా తక్కువే మంచిది, ఓవర్ ఏది పనికిరాదు దేంట్లో కూడా. కానీ అయితే అది విషయం. ఇడ్లీ తినాలంటే ఒకటే ఇడ్లీ అంటే మీరు 4-5 ఇడ్లీలు తింటున్నారంటే ఇప్పుడు నన్ను చూస్తుంటారు, మీరు 10 ఇడ్లీలు పెట్టుకొని తినేస్తా, కానీ లంచ్ చేయను, మళ్ళీ నైట్లో అయితే తింటా. ఒక్కోసారి 5-6 ఇడ్లీలు. నాకేంటంటే అది మీకు చూపించేటప్పుడు నేను 100 సార్లు ఇడ్లీలు తింటే నేను మీకు చూపించేది ఒకటేసారి, నేను మిగతా 99 సార్లు తినేది 2 ఇడ్లీయే. చూపించినప్పుడు తినేది ఏంటంటే ఒక్కోసారి నేను తింటా ఎక్కువ, నిజంగానే ఎక్కువ తింటా. ఇప్పుడు బిర్యానీ, ఇప్పుడు నా కొడుకు ఛాలెంజ్లో ఇప్పుడు నేను అన్నం తినేటప్పుడు పెడితే అంతా తిని చూపిండే అంటారు. అంతా డైలీ తినకపోయినా నేను తింటా. నా కొడుకు ఛాలెంజ్లో తింటుంటా కదా, గిన్నెడు అట్లా గిన్నెడు తింటా. నా కడుపు ఈరోజు నా కడుపు ఎట్లుంది దాన్ని బట్టి నేను వేసుకుంటా. ఈరోజు ఖాళీగా ఉంది, పొద్దున్నుంచి ఏం తినలే, బాగా ఇంత తింటా. లేదు నాకు పొద్దున్న నేను నా బ్రేక్ఫాస్ట్ ఇష్టమై తిన్నా, ఇట్లుంది తినలేదు అనుకుంటే గింతనే తింటా. ఇట్లా అట్లా ఒకటే ఇడ్లీ ఇట్లా తినండి. మధ్యలో మీరు ఫ్రూట్స్ తినండి, ఫ్రూట్ జ్యూసెస్ చేసుకొని తాగండి, ఫ్రూట్స్ తినండి. కొంతమందికి అయితే నాలాగా బద్ధకం ఉంటుంది, ఫ్రూట్స్ ఒలుచుకొని తినడం, నాకైతే బద్ధకం. అందుకే నా కొడుకు జ్యూసర్ తెచ్చిండు. ఆ జ్యూసర్ లింక్ కూడా రేపటి మీకు పెడతా, ఆ జ్యూసర్ తీసుకోండి, దాంట్లోంచి ఏ క్యాలరీస్ కూడా మిస్ అవ్వమంట. సో నా కొడుకు అది తెచ్చిండు జ్యూసర్. ఇక అలా నేను బద్ధకమైన నా కొడుకు తెచ్చి ఇస్తుంటాడు. వాడు ఆ జ్యూసర్ ఏమని తెచ్చిండో నాకు ఒకటే జ్యూసులు పట్టుకొచ్చి ఇస్తాడు. ఇంకా తెచ్చేసినాక నా కొడుకు ఇంత శ్రమ తీసుకొని తెచ్చిండు కదా, తాకపోతే ఎట్లానే ఇట్లా తాగుతున్నా.
మంచిగా ఉందండి. హెల్తీ, నిజానికి హెల్త్ మంచిగా ఉంది. దేవుడి దయ వల్ల ఇంతవరకు ఎటువంటి ఇది లేదండి. షుగర్లు, బీపీలు ఎటువంటి సమస్య లేదు. ఈ వాతావరణం మారినప్పుడు జలుబులు, జ్వరాలు తప్ప ఇంతవరకు దేవుడి దయ వల్ల పోయి అక్కడ పడిందే లేదు. ఆ యాక్సిడెంట్ అయినప్పుడే 3 రోజులు పడ్డా. నా పిల్లలు పుట్టినప్పుడు 3 రోజులు హాస్పిటల్లో ఉన్నాను అంతనే. ఇక మిగతా అప్పుడు నాకు తెలియదు. హనుమాన్ దయ మంచిగా అట్లుంది. అయితే బ్రేక్ఫాస్ట్ అట్లా లైట్గా తీసుకోండి, మధ్య మధ్యలో వాటర్ తాగుతుండండి, ఫ్రూట్స్ తింటుండండి. మీకు ఇంకా ఆకలి అనే ఫీలింగ్ ఉంటాయి. ఆకలి ఫీలింగ్ లేదంటే ఉత్తమ మంచిగా తాగుతూనే ఉండండి మధ్య మధ్యలో. అయితే లంచ్ టైం వచ్చేపాటికి నేను ఎట్లా పెట్టుకుంటాను, అన్నం 1 వంతు, 3 వంతులు కూర. నాన్ వెజ్ విషయం పక్కన పెడితే వెజిటేబుల్స్ అన్నం ఎంత పెట్టుకుంటే 3 ఇంతలు వెజిటేబుల్స్ పెట్టుకోండి. మంచిగా కూరగాయలు ఎక్కువ ఉడికించాలి, ఎక్కువ తెచ్చుకోండి కూరగాయలు. ఇంట్లో కూర ఎక్కువ ఉండి అందరూ కూడా ఇంత తీసుకొని తినాలి. అన్నం కంటే ఎక్కువ కూర తినాలి అనేది ఇది పెట్టుకోండి. ఇంత అన్నం పెట్టుకుంటారు, ఇంత కూర అంచుకు పెట్టుకుంటారు, దాంతోనే తినేస్తారు. అది తడి పొడిగా మింగుడు కూడా పోదు, పేగులు అది ఎండకు పోయి పొద్దున్నే సాగు కూడా ఉండదు. ఆ విధంగా తింటుంటారు కొందరు. అది అస్సలు అట్లా తినకూడదు. కూరగాయలు కూడా పిස්සర ఉడకబెట్టకూడదు. పెద్ద ముక్కలు వేయాలి. నార్మల్ ముక్కలైనా మీ ఇష్టం, మీరు వేసుకోండి. నార్మల్ ముక్కలైనా వేసుకోండి. మరీ పిස්සరగా దాన్ని కలిగూర చేసేయకుండా జర మంచిగా ఉడికింది ఒక 90% అనే వరకు పెట్టుకొని వెజిటేబుల్స్ ఎక్కువ పెట్టుకొని తిన్నామనుకోండి, మన ఆకలి అనేది తెలియదు. ఆకలి ఇంత అన్నం తిన్నా కూడా ఇన్ని కూరగాయలు తిన్నామంటే మంచిగా ఆకలి తీరిపోతుంది మంచిగా. కూరగాయలు ఏమవుతుందంటే ఈజీగా డైజెస్ట్ అయిపోతాయి. మాకు చికెన్ కూడా, మటన్ కూడా ఏంటంటే మాకు ఫస్ట్ నుంచి బాగా తింటాం కాబట్టి అవి కూడా సేమ్ ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. అట్లా ఎక్కువ కర్రీ, తక్కువ రైస్ తినండి. ఆయిల్స్ తక్కువ వాడండి, మసాలాలు తక్కువ వాడండి. కొబ్బరి, గసాలు, ధనియాలు, ప్రతి దాంట్లో ధనియాలు అది చెత్తగా తనకుండానే ధనియాల పొడి చెత్తగా వేస్తుంటారు. ఎండు కొబ్బరి చెత్తగా వేసేస్తుంటారు. కొంతమందికి టేస్ట్లు అది నచ్చుతాయి. పల్లీలు అన్నిటిని వేసేస్తుంటారు, చాలా నచ్చుతాయి. పల్లీలు తినొచ్చు, కానీ అన్నిటిని ఇంకా అదే పనిగా అవుతుంది. ఉప్పు, లైట్గా కారము, ఏదైనా కొంచెం మనం ఇంట్లో చేసి పెట్టుకున్న మసాలాలు ఇట్లా చేసుకుంటా లైట్గా. కూరలు ఎక్కువ గట్టిగా పచ్చడిగా కూర, పచ్చడి ఉంటుంది. చికెన్ ముక్కలు పచ్చడి ఉంటుంది కూర, మసాలాలు అట్లా కాకుండా మీకు అట్లా నచ్చితే అప్పుడప్పుడు తినండి. కానీ ఒకవేళ డైలీ ప్రాసెస్లో కొంచెం లిక్విడ్గా తినండి, అది చాలా మంచిది. అంటే నేను వాడేదే నేను చెప్తున్నా, నాకేదో నేను పెద్ద ఎక్స్పర్ట్ అని నేను చెప్పట్లేదు. ఒకవేళ వాడాలి, ట్రై చేయాలంటే కొన్ని రోజులు వాడి చూడండి, మీకు అర్థమవుతుంది అసలు ఫుడ్ ఏందనేది. ఆకుకూరలు ఎక్కువ తినండి. ఇట్లా అన్నం ఏంటైతే ఆకుకూరలు కూడా ఎక్కువ, బాగా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మన కడుపు సాఫ్ అయిపోవాలి. మెయిన్ మనం ఆరోగ్యంగా ఉన్నాము అంటే మార్నింగ్ లేవగానే పొయ్యి క్లీన్గా హాయిగా ఉండాలి. ఇంకా ఏదైనా ఉంది అనే ఫీలింగ్ రావద్దు. మనం అది మెయింటైన్ చేయగలిగితే మిగతా ఏ రోగాలు, ఏ లావ్ అయిపోవడం ఏది ఉండదు. అట్లా చూసుకోవాలి. నైట్ కూడా కొంచెం అసలు మీరు తినకుండా పడుకోవద్దు అని లేకుండా ఇట్లా లేదు. ఎక్కువ ఫ్రూట్స్ సలాడ్స్ తినాలంటే ఫ్రూట్స్ తినండి. లేదు రైస్ తినకపోతే మాకు ఇట్లా ఉంటా అంటే కొంచెం తినేసేయండి. లేకపోతే పుల్కా చపాతీ తింటే, మేము చపాతీ కూడా మాకు ఇష్టం అనేటట్లయితే చపాతీ, అందులో ఆకుకూరలో లేకపోతే పచ్చెనగలు, పచ్చి బఠానీలు, మధ్యలో ఆకులైతే పచ్చెనగలు, పచ్చి బఠానీలు, ఇట్లా పచ్చి కూరగాయలు తినండి. అసలు ఎన్ని తిన్నా మనకు అది లావుకి పోదు, మంచిగా ఇట్లా అవుతుంది. ఖచ్చితంగా మీ డైట్ అయితే అండి ఇట్లా చేసుకొని మనకు కావాల్సిన ప్రోటీన్ అంతా సేమ్ టైం అట్లనే లావ్ అయిపోము. కొంతమంది అసలు ఇదేంది అనుకోకుండా తిన్నామా బాగా కడుపులా తిన్నామా, వెల్తిగా నీయకుండా తిన్నామా అయిపోయిందా అన్నట్టు చూసుకుంటారు. అస్సలు ఎప్పుడైనా సరే కడుపు వెల్తిగానే ఉండాలి, ఇంకా ఇంత తిన్నా పట్టేటట్టే ఉండాలి. ఈ మధ్య ఫుడ్ ఛాలెంజ్లలో తిన్నప్పుడు మాకు పట్టట్లే అట్లా, అది మినహా మిగతా టైం అంతా మేము పాటిస్తాం. అది మనం తిన్నా కూడా ఇంకా ఇంత తిన్నా కూడా మన కడుపు పడుతుంది, ఇంకా నాకు వెళ్తుంది అనే ఫీలింగ్లోనే మనం బంద్ చేసేయాలి. ఇవి పాటించండి. ఇంకోటి ఏంటంటే లావుగా ఉన్నారు. ఇంకోటి ఏం చెప్తున్నా నేను, అమ్మలు ఏం చేస్తారంటే, చిన్నప్పుడు నేను కూడా ఇదే పని చేసిన. ఎంతైనా అంటే 83 కిలోలు ఉండే నేను, 80 కిలోలైనా. పిల్లలకి తినిపిస్తామా, ప్రేమతోనే వాళ్ళకి బాగా ఇంత పెడతాం, తినిపిస్తాం. పప్పు, నెయ్యి, అన్నము చిన్నబిడ్డలకి ఎట్లా బాగా ఇట్లా వెంటి పెడుతుంటారు. తినిపించేటప్పుడు వాళ్ళు ఇంత మిగిలిచ్చేస్తారు. మనకు ఆడవాళ్ళకి ఏముంది, పడై బుద్ధి కాదు. 3 మిక్స్ నీళ్ళు ఇచ్చినా పడై బుద్ధి కాదు.
ఇప్పుడు అందరితో పాటు మనం కూర్చుంటాం, మనం తినేస్తాము. లేకపోతే అందరూ తినకుండా మనం పట్టేవాళ్ళు చూడు, అందరికి పెట్టి లాస్ట్ తినేటోళ్ళు అదంతా వేసుకొని. ఇప్పుడు ఏమంటే అందరం కలిసి కూర్చొని తింటాం. మళ్ళీ ఏమైనా మిగిలిందనుకో ఆడలకి పడైబుద్ధి కాదు, ఇక అవంతా వేసుకొని తినడం. నేనైతే ఇంత తినేదానండి మా పిల్లలు చిన్నకున్నప్పుడు. నాకు ప్రేమ ఎక్కువ, నా చెయ్యి అంతే అక్కడ పక్కన పెట్టేదాన్ని పిల్లలకి. వాళ్ళు తిన్న కడిగి తినేటోళ్ళు, మిగిలితే పడేయను, ఇక అదంతా వేసేదాన్ని. స్టవ్ కొంచెం తగ్గిస్తామంట, సిమ్లో పెట్టి ఉప్పు చేశాను. చాలా అంటే చాలా సిమ్లో అంతా పండించాను. చూడండి, నేను అందాజుగా ఇట్లా వేసిన కదా రైస్, అదే వాటరు సరిపెట్టేట్టు అయిపోయింది చూడండి. ఎందుకంటే చికెన్లో వాటర్ వచ్చేసి నేను చికెన్ పీసెస్ ఎక్కువ వేసిన కదా, అట్లనే పెరుగు అది వేసినాం కాబట్టి మనకు అది కొంచెం ఉంది కాబట్టి దాన్ని బట్టి మనం ఆడవాళ్ళం ఇట్లా చేస్తుంటాం కాబట్టి మనకు అందాజు తెలిసిపోతుంది. నేను ఎప్పుడైనా సరే కూరలో ఒకసారి ఎక్కువ శాతం ఉప్పు చూడడం తెలుసా, కానీ ఎన్నడూ ఉప్పు తక్కువ ఎక్కువ అనేది ఉండదు. ఇప్పుడు పూజకి ఏదైనా చేసినా కూడా అసలు చూడు ఉప్పు కారాలు మస్తు పర్ఫెక్ట్ ఉంటాయి, సరిపోతాయి. అట్లా అందాజుగా ఇట్లా చూసి చేస్తుంటా. నేను టమాటా పచ్చడి కూడా పెట్టిన, మన ఛానల్లో ఉన్నాయి చూడండి కొన్ని రెసిపీస్. చికెన్ పచ్చడి కూడా పెట్టిన, టమాటా పచ్చడి ట్రై చేసినట్ట నాకు పర్సనల్గా మెసేజ్ పెడతారు, కాల్ చేస్తారు, భలే ఉండిమో అని చెప్తారు. అసలు ఎంత ప్రేమ అంటే అసలు చాలా ఉన్నాయండి మీతో షేర్ చేసుకునేది. మొన్న ఆడపిల్లల గురించి ఎంత అంటే ఈరోజు కేవలం డైట్ చెప్తా, ఇంకోసారి నేను ఇంకా చెప్తాను. అసలు ఆడపిల్లలు ఎంత బాధపడుతున్నారు, నాకు ఎన్ని కాల్స్ వస్తున్నాయి, నాకు నిజంగా అసలు మనం ఎక్కడ ఉన్నాము, సమాజం ఏమైపోతుంది అన్నట్టు అనిపిస్తుంది. అది నేను షేర్ చేస్తాను కదా అంతా కూడా. అయితే ఇట్లా నైట్ లంచ్ ఇట్లా తిన్నా. ఆడవాళ్ళు అట్లా ఎక్కువ తక్కువ పెట్టేసి మిగిలింది అస్సలు తినకండి అమ్మా, ఇది చెత్తకుండి అని అంత ఏదో ఇట్లా మనం వేసేసి మనం ఆగమాగం అయ్యేపోతే పడేయండి, ఏం కాదు. లేకపోతే మీరు అదంతా ఊడ్చి ఎక్కడన్నా బయట మన ఇంట్లో చుట్టుపక్కల రోడ్లలో కుక్కలు ఉంటాయి. ఒకవేళ అట్లా మీ కుక్కలు ఉన్నాయంటే 10 ఏరియాలో కుక్కలు ఉన్నాయనిపిస్తే ఒక చిన్న బాక్స్లో పెట్టి మీ ఆయనకు మీ పిల్లగాళ్ళకు పెడితే తీసుకుపడేసి వస్తారు. మీకు అన్న వేస్ట్ ఫీలింగ్ ఉండదు, కుక్కలు తింటాయి. లేదు మనకు అంత రిస్క్ ఎందుకంటే కొంచెం కొంచెం పెట్టి కొంచెం కొంచెం వాళ్ళకి తినిపించి, ఇప్పుడు 2 గ్లాసులు రైస్ మీరు అంతా తినేస్తారు, 1.5 గ్లాసే పెట్టండి. పిల్లలకి మాత్రం మంచిగా పెట్టండి, మీ ఆయనకు కూడా పెట్టండి. మీకు కొంచెం తగ్గితే తగ్గండి, లేదంటే కొంచెం తినాలంటే తినండి. నేను చెప్పేది ఏంటంటే వేస్ట్ చేసి ఆ వేస్ట్ ఫుడ్ అంతా వేసుకోకండి కడుపులో. ఇది ఒకటి మెయిన్ ఆడవాళ్ళు పాటించాల్సింది. ఇది వెజ్ ఎక్కువ తీసుకోండి, కర్రీస్ ఎక్కువ తీసుకోండి, రైస్ తక్కువ తీసుకోండి, ఆయిల్ తక్కువ వాడండి, కర్రీస్ కొంచెం లిక్విడ్స్ వాడండి, వెజిటేబుల్స్ కొంచెం తక్కువ ఉడికించండి, మరీ పిసర కాకుండా. నాన్ వెజ్ అయితే మంచిగా ఉడికించండి. అట్లనే ఫిష్ అవి ఎక్కువ తక్కువ. ఇక ఏది ఇట్లా తిన్నా, ఇక మనం ఫంక్షన్లో గేషన్లో వినాం కదా, మనకు నచ్చింది కదా, గిన్నెలు పెట్టుకొని తినడం బంద్ చేయండి ఫస్ట్. మనం తినేది ఇంతనే. అమ్మ నువ్వు తినేదాన్ని మేము చెప్తున్నామని మీరు అనొచ్చు. నా ప్లేట్లలో చూడండి రైస్ ఇంతనే ఉంటుంది, కర్రీస్ ఎక్కువ ఉంటాయి. ఈ కర్రీస్ ఎక్కువ తింటా, ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా తిన్నా అది మనకి ఇట్లా ఉండదు. అయితే నా పిల్లలు ఎట్లున్నప్పుడు బాగా ఇట్లా లడ్డుకు లడ్డు అయిపోయినారు. ఇక ఉండంగా కంట్రోల్ చేస్తే ఇట్లా తగ్గిపోవడం. లాగుంటే ఏమవుతుంది, మోకాళ్ళ నొప్పులు పైకి దిగలేము. ఏజ్ పెరిగిపోతుంది. ఇప్పుడు నా ఏజ్ 44 years, ఇంకా పెరిగిపోతే ఏమవుతుంది, లేనిపోని రోగాలు వస్తాయి, కూర్చుంటే లేవలేము. ఇప్పుడు నేను ఇట్లున్నా కాబట్టి ల్యాండ్లో 2 రౌండ్లు వేయగలుగుతున్నా. అటు ఇటు తిరిగితే నాకు కిలోమీటర్ అవుతుంది, అట్లా పోతే కిలోమీటర్, ఇట్లా పోతే కిలోమీటర్. మా ల్యాండ్ తిరిగితే చెట్టు కాడ కూర్చుంటా లేస్తా, అంత ఇబ్బంది ఉండదు. యాక్టివ్గా తిరుగుతా, ఇట్లా చేయగలుగుతా. ఇవన్నీ కూడా మనం ఫుడ్ కంట్రోల్ చేసుకుంటూ ఉండడమే, అంతే. ఇవే టిప్స్ మీరు పాటించండి. 1 నెల నేను చెప్పినవి పాటించండి. అమ్మ మీరు చెప్పింది కరెక్ట్ అనుకోకపోతే అప్పుడు అనండి. మీకు ఎక్కువ ఆకలి కంట్రోల్ చేయకపోతే అదే టమాటా పండ్లు తెచ్చుకొని తినండి, ఏదైనా పండ్లు తినండి. దాంతోనే అసలు లావు గీవ్ అనేది ఉండదు. మస్తు కంట్రోల్ వస్తారు, ఆరోగ్యంగా ఉంటారు, మస్తుగా ఉంటారు. మనది ఇది అయిపోయిందండి దొన్నె బిర్యానీ. ఇంకా కొంచెం పలుగుంది, నా ముచ్చట్లు కూడా అయిపోయినాయి. అట్లనే ఎట్లుందో వీడియో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అట్లనే ఇప్పుడు నా కొడుకు ఇదేంటిది దొన్నె బిర్యానీ ఛాలెంజ్ అంటారు కాబట్టి వాడు ఛాలెంజ్ చేస్తుండొచ్చు. మరి నేను ఉంటానో తెలియదు, ఇప్పటి వరకు అయితే అనుకుంటా లేను. ఎందుకంటే కొన్ని రోజులు నేను ఒక టార్గెట్ అని ఉన్నా కదా, నేను 4 రోజులు వదులున్నాను అంటున్నా. చూద్దాం. అసలు ఎప్పుడైనా సరే నేను చేసి ఇంకోరు చెప్తా అండి. కొన్ని నేను పాటించినవే చెప్తా. నేను ఏదో పెద్ద ఎక్కడో చూసి సౌండ్ తగ్గినకి సౌండ్ తగ్గించేసి అవంతా ఉండద్దు. ఎక్కడో చూసేసి ఏదో సంగతి ఇచ్చి నేను ఏదైనా ఇప్పుడు నా అనుభవాలు, అత్తల కోడళ్ళు అది ఇది ముచ్చట చెప్తుంటా కదా, అన్నీ నేను చూసినవి విన్నవి
నా అనుభవాలు నలుగురికి యూజ్ అయ్యేటి నేను చెప్తుంటా. మొన్న ఒక బిడ్డ ఫోన్ చేసి అయితే 10కో ఏమో దేవుడి దగ్గర ఉన్న ఫోన్ చేసి అసలు వాళ్ళ నాన్న చనిపోయిందంట. అమ్మ, 2 కూతుర్లు, కొడుకు, వాళ్ళ అక్కకి పెళ్లి చేసినంట. ఇప్పుడు చెల్లికి తమ్ముడికి పెళ్లి కాలే. అయితే ఇక్కడే హైదరాబాద్కి ఇచ్చారంట, వాళ్ళకి విజయవాడ. అయితే హైదరాబాద్కి ఇస్తే మొత్తం ఇబ్బందిగా ఇక సరే ఏంటి పెళ్ళి అయినప్పుడు సామాన్లు గిమాలు కిచెన్లో అవి అన్నారు. అంటే మీరు సామాన్లు పెడతాన్నారు, పెట్టట్లేదు. పాప పుట్టిందంట. ఎక్స్ట్రా కట్నం కోసం ఫస్ట్ ఆ అమ్మాయికి అంత ఇచ్చి పెళ్లి చేసిరంట. వాళ్ళ అత్తేమో అన్నం తిన్నా కూడా ఏంది పంది లెక్క తింటున్నావు, కనీసం తిననివ్వదంట. ఎంత దుర్మార్గంగా ఎట్లా నాశనం అవుతుందంటే అసలు వాళ్ళకి బిడ్డలు ఉంటారు, వాళ్ళకి కొడుకున్నా కూడా కొడుకుని కన్న పేగే కదా. ఇంకొక బిడ్డకు వాళ్ళు కూడా వాళ్ళు కనుక్కొని ఆ కన్న పేగు బాధపడుతుందని తెలవదా? ఇలా కొడుకుంటే మాత్రం ఆడపిల్ల అంటే అంత అలుసా? ఆడపిల్లలు కూడా అమ్మా చాలా స్ట్రాంగ్ ఉండాలి. కేసు పెట్టి తుక్కు చేస్తామని అది కూడా మంచిగా వాళ్ళు తప్పు అయితేనే ఆడవాళ్ళు ఇట్లా ఉండాలి. కొంతమంది హస్బెండ్ మంచిగా ఉన్నా కూడా కొంతమంది ఆడవాళ్ళు ఇట్లున్నారు. నేను అలాంటి వాళ్ళకి చెప్పను. ఈ మధ్య ఒక కేసు చూసినాం, సరిగా తిండి పెట్టక ఒక బిడ్డ మొత్తం హస్తిపంజరం అయిపోయి చనిపోయింది. వాళ్ళు వచ్చి ఎంత అలా కొట్టుకుంటారు. ఆ మంచంలో చూస్తుంటే ఆ బిడ్డను ఉత్త హస్తిపంజరం తప్ప, ఒక కండ తోలు హస్తిపంజరం తప్ప ఏం లేదు. అంత దుర్మార్గులు ఎక్కడున్నారేమో కానీ అలాంటి దుర్మార్గులు ఏమైనా చేయొచ్చు. పోలీస్ స్టేషన్కి ఎడ్చొచ్చు, పంచాయతీకి చేయొచ్చు. వాళ్ళని తరిమి మీకు పిల్లలు ఉంటే వాళ్ళకు ఉంటే దాన్ని ఆ పిల్లల పైన రాసుకొని మీ పేరు కూడా కాదు మీ పిల్లల పైన రాపిచ్చేసేయాలి. ఎవరైతే పువ్వు పెట్టి కొట్టుకొని ఇట్లా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు సస్తురో కేసు పెట్టి ఎంత కంటే అంత కాడికి నాలాంటి వాళ్ళు పట్టుకోండి, నేను ఎంత చేయాలో అంత చేస్తా. పట్టుకొని ఆ పిల్లల పేరు పైన రాసి ఆ పిల్లల్ని కన్నంతకు పిల్లల్ని ఎవరో ఒకరు రెస్పాన్సిబిలిటీ తల్లి తీసుకొని పిల్లల్ని మంచిగా పెంచుకోండి. 3 లేకుంటే వీక్నాడని అలాంటి దరిద్రులు ఎప్పుడు పెళ్ళైనా కూడా ఎందుకు పెళ్లి చేసుకొని వస్తారు? ఎప్పుడు అమ్మ అంటే ఇక అమ్మ దగ్గరే వండించుకొని అట్లనే పొద్దులు గడిపితే అయిపోతుంటాయి కదా. ఆ బిడ్డను అట్లా చేసి ఎందుకు ఆడపిల్లలు ఉసురు పోసుకుంటారు కొంతమంది చాలా దుర్మార్గులు ఉన్నారు. ఆ దుర్మార్గులకు తగినట్టు చేయాలమ్మా. ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలి, డేర్ అండ్ డాషింగ్గా ఉండాలి, ముఖం మొగలగొట్టిపోయేటట్టు ఉండాలి. పెళ్లి చేసుకున్నప్పుడు మీరు ఏమైతే తెచ్చి పెళ్లి చేసిరో అవంతా తీసి మీ బిడ్డల పేరు మీద పెట్టుకోవాలి. ఆ బిడ్డల కోసం మీరు బతుకుతూ బిడ్డల్ని మంచిగా సమాజంలో మంచిగా చేసుకోవాలి. ఇగో చెప్పడానికి ఏందమ్మా నువ్వు చెప్తావని అంటారు. నిజం తల్లి, అనుభవించే వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. నేనేదో ఇట్లా చెప్తా. కానీ నేనేమంటా అంటే కొంతమంది అయినా డేర్గా ఉండి, కొంతమంది అయినా కొంచెం మీరు ఇట్లా మోటివేట్ అవుతారని నేను చెప్తా. నిజంగా అనిపించే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. నేనేంది ఏం కాదులేమ్మా అంటే ఏం తెలుస్తుంది? ఏం తెలవదు. కానీ మీరు డేర్గా ఉండి బిడ్డల కోసం డేర్గా బతకాలి. అత్తమామలకి వాళ్ళు మంచిగా ఉంటే మన అమ్మ నాయన లెక్క మంచిగా ప్రేమగా చూసుకోవాలి. లేదు వాళ్ళు దుర్మార్గంగా అంటే వాళ్ళ వేలోనే వాళ్ళకి బుద్ధి చెప్పాలి. అట్లా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కానీ మీరు కుసించిపోయి పాపం తిండి పెట్టట్లేదని తిండి తినకుండా పిల్లలకి చేయలేక మీరు అన్ని ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యి ఏడ్చుకుంటూ చచ్చిపోయే వరకు సూసైడ్ల వరకు అట్లా పోకూడదు. వాళ్ళని ఎట్లా కనుక్కున్నారు? మిమ్మల్ని కూడా మీ అమ్మ నాయన అట్లా కనుక్కున్నారు. ఎప్పుడైనా సరే ఆడపిల్లల అమ్మ నాయనలో నేను అప్పుడు చెప్తున్నా, మీరు ఏం పెట్టినా పెట్టకపోయినా మీరు ఏం పెట్టద్దండి. ఎప్పుడన్నా ఒకసారి పోండి మీ ఆడపిల్ల ఎట్లుందని తెలుసుకోవడానికి. వాళ్ళకి అదే భయం ఉంటుంది. వీళ్ళు చేస్తురు వాళ్ళ బిడ్డకి ఏమైనా చేస్తే వాళ్ళు బట్టి తంతారు అని ధైర్యాన్ని ఆ భరోసాని మీ బిడ్డకి ఇవ్వండి. మీరేం మీ ఇంటిని దోసుకోపోయి పెట్టిన అవసరం లేదు. ఆడపిల్లలు కూడా అమ్మగారి ఇంటి కానీ ఎప్పుడు దోసుకొచ్చుకుందాం అనేది మైండ్ సెట్ మానేసి నాన్నదమ్ముడు నా అమ్మ నాయన భరోసాగా ఉండాలి అనేది పెట్టుకోవాలి. ఈ అమ్మ నాయన కూడా బతికినంత భరోసాగా ఆడపిల్లకు ఉండాలి. ఇట్లా ఉంటేనైతే ఇవి చాలా అరికట్టచ్చు. మనం కనీసం నెలకు ఒకసారైనా బిడ్డ దగ్గరికి వెళ్ళి ఏంది కనుక్కోవాలి. వాళ్ళతో కూడా మాట్లాడి పోతుంటే మనకు ఆ పరిస్థితి అర్థమవుతుంది. కొంతమంది నెలలు పోరు, పండగలకై ఫోన్లు చేస్తారు. పంపించకపోతే ఇట్లా పని ఉంది ఆ పని ఉంది అని చెప్పి పంపించకపోతే అదే అవునని నమ్మేసి పోరు. అది చాలా తప్పు. మీరు అప్పుడప్పుడు చూసుకుంటుంటేనే మీకు అది తెలుస్తుంటది. ఇంకోటి పెళ్లి చేయడం కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఏదో అది ఇదని అనగానే ఏదో ఇట్లా చేసేస్తుంటారు. అన్నీ చూసుకొని చేసుకోవాలండి ప్రతిదీ. ఇప్పుడు కాలాలు అట్లా ఉన్నాయి. అయితే ఈరోజు మన వీడియో ఇదే అండి. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా. ఇంకేం 1 నిమిషం అయితే అది దమ్లో పడితే అయిపోతుంది. ఈ టేస్ట్ అయితే నా పొడి ఛానల్లోనే
ఉంటే నేను కూడా ఉండి తింటా. ఈరోజు మన వీడియో అయితే చూసారు కదా, ఎంత ఈజీగా దొన్న బిర్యానీ రెడీ చేసేసినామో. ఇది ఫేమస్ ఫుడ్ ఒక దగ్గర ఏంటి, మనకు కర్ణాటక వాళ్ళు చాలామంది ఉన్నారు సబ్స్క్రైబర్లు, వాళ్ళు పెడతా ఉంటారు. ఇంకా మన వాళ్ళు కూడా చాలామంది అడుగుతుంటారు. అట్లనే మన దగ్గర కూడా ఇవి చేస్తుంటారు. ఇప్పుడు హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటే మనం హైదరాబాద్లోనే తింటామా, అంతా హైదరాబాద్ దమ్ బిర్యానీ అని చెప్పి తిరుపతిలో కూడా ఉంది, అట్లా పెడుతుంటారు. సో అట్లా ఫేమస్ ఫుడ్ అనమాట ఇది కూడా. టేస్ట్ ఎట్లుందో అయితే చెప్తాము. ఈ రెసిపీ అయితే ఇంకా టేస్ట్ చెప్పడం అసలు చూస్తేనే నాకు అర్థమైపోతుంది, మస్తు టేస్ట్ ఉంటుంది. ఈ రెసిపీ అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అట్లనే మన వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి. ముందు ఏదైనా ఎవరికైనా ఏ బిడ్డకైనా ఇబ్బంది ఉంటే నాకు డెఫినెట్గా కాల్ చేయండి. మీరు కాల్ చేయాలంటే మీకు పెద్ద శ్రమనే అవసరం లేదు. మీరు దృష్టి పెట్టి చూసిరంటే నా ఫోన్ నెంబర్ మీకు ఎక్కడైనా దొరికేస్తుంది. సో అది విషయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.